రెండో జామకు కాసి కాయ రెండో జామ అవ్వకుండా కాసింది. మూడో జామకు వస్తానన్న చిన్నది మూడో జామ అవ్వకుండా వచ్చింది ఏంటన్నాడంట. అంటే దానికి సమాధానం చెప్పలేకపోయాడు రాజు. చెప్పలేక తలకింద తలపెట్టుకుని పడుకున్నాడంట. ఈ లోపల మామయ్య గారు ఇలాగా తిండి తినకుండా ఇలా ఉన్నారని సరంగా ఉన్నారని తెలుసుకుని దగ్గరికి వెళ్ళి అడిగిందంట రాజుగారిని. ఇలా పలానా రాకుమారుడు నన్ను ఇలాగా పొడుపు కథ పొడిచాడు, దానికి సమాధానం తెలియక నేను ఇలా ఉన్నాను, దేశాలు కూడా లేఖలు పంపాను, ఎవరు నాకు తెలియదని పంపేశారు, దానికి సమాధానం ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదంటే అయితే పిలిపించండి, సమావేశం పెట్టండి, అతని వైపు వాళ్ళు అందరూ ఒకవైపుని మన వైపు వాళ్ళు అందరూ ఒకవైపు నుండి సమావేశం పెట్టుకుందాం, దానికి సమాధానం నేను చెప్తాను అందంట. అప్పుడు సంతోషపడిపోయాడట రాజు. అబ్బో మాకు వాళ్ళు ఎంత తెలివైందా అని చెప్పేసి అంత సంతోషపడిపోయాడనట. అప్పుడు అలాగే సమావేశం పెట్టుకున్నారంట. ఆ రాజు కుమారుడు వాళ్ళు వచ్చారంట. వాళ్ళు ఒకవైపున వీళ్ళ ఒకవైపున కూర్చున్నారట. ఏటి బాబు అది ఒకసారి ఆ పొడుపు మళ్ళీ ఒకసారి పొడువు అందంట.